Age 21. Female. బారుకెళ్తుంది, బీరు కొడుతుంది, పప్పుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్టుకుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ దమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా. మస్త్ టైం పాస్. వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మస్త్ టైం పాస్. టైం పాస్ చేయడానికి కాజల్ చేతు రెడీగా ఉన్నారు. టైం పాస్ అవడానికి మీరు రెడీ అయిపోండి. ఎక్కడికి వెళ్ళొద్దు, గంట సేపు మాకు ఇచ్చేసేయండి. మీ అందరికి ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఫుల్ టు టైం పాస్ చేయడం మా పూచి, మా బాధ్యత. అండ్ మా బాధ్యత. మీరు ఈ 1 hour లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము షార్ట్ కమర్షియల్ బ్రేక్స్ కూడా చిన్న బ్రేక్స్ వేస్తాం కాబట్టి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు మా మస్త్ టైం పాస్ ద్వారా. అండ్ చైతు, ఏంటి ఇలా లవ్ చేయాలా వద్దా అంటూ స్టార్ట్ చేసావు? యాక్చువల్లీ ఇగో బాయ్స్ అందరం కలిసాం అనుకో, దీని గురించి మాట్లాడుతూ ఉంటాం. మా అమ్మ అమ్మాయిని చూడు, మా అమ్మ దాన్ని లవ్ చేయాలా వద్దాం, మా అమ్మ ఇట్లా పబ్కి వెళ్తుంది, అందరికి హగ్గులు ఇస్తుంది అని చెప్పేసి డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట. అవునా? కానీ నాకు తెలిసి అమ్మాయి అబ్బాయిలు కలిసినా కూడా ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడతారు, ఎందుకంటే నువ్వు కూడా నాతో చాలా సార్లు మాట్లాడావు కదా చైతు ఈ టాపిక్ గురించి. అంటే కాదు, పర్సనల్ విషయాలు షోలో మాట్లాడకూడదని మా మమ్మీ చెప్పింది. సో పర్సనల్ వద్దు, ఓకే? యూజువల్లీ బాయ్స్ అందరు కలిసాం అనుకోండి, మాక్సిమం మాట్లాడేది ఎవరి గురించి అంటే అమ్మాయిల గురించి మాట్లాడతాం. మామ ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, మామ ఆ అమ్మాయి, మామ ఇది అది ఇది అని చెప్పేసి అమ్మాయిల గురించి మాట్లాడుకుంటాం. ఆ అమ్మాయి తేడికి వెళ్ళినా, అమ్మాయితో అది చేసినా ఇది చేసినా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాము. కానీ అమ్మాయిల విషయానికి వస్తే ఏం మాట్లాడతారో నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది తెలుసు, సీరియస్లీ. ఓ, అబ్బాయిలు ఇవి మాట్లాడుకుంటారనమాట. అంటే అబ్బాయిల టాపిక్స్ లో కూడా అమ్మాయిలే ఉంటారు. అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ఈ అమ్మాయితో అక్కడికి వెళ్ళాను, ఆ అమ్మాయి ఇట్లా చేస్తుంది, ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయొచ్చా వద్దా. అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిల గురించి మాట్లాడుకుంటుంటారు. కానీ అమ్మాయిలు మాత్రం చాలా టాపిక్స్ ఉంటాయి. ఎన్ని రకాలుగా ఎన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం తెలుసా? అదే తెలియదు కదా అడుగుతున్నారే పిచ్చి. ఏం మాట్లాడతారు తెలుసుకుందాం అని చెప్పేసి ఈరోజు షోలో మాట్లాడుతుంటే నువ్వు మళ్ళీ అని అడుగుతావా? యాక్చువల్లీ షాక్ చేతు, ఎందుకంటే ఓన్లీ అమ్మాయిలేనా, అబ్బాయిలు వేరే ప్రపంచమే ఉండదా? దేవుడు ఒక అమ్మాయిని సృష్టించింది ఎవరి కోసం? మగాడి కోసం. ఆడుతున్నది మగాడి కోసం, మగాడు ఉన్నది ఆడవాళ్ళ కోసం. ఏమో మరి మేము మాత్రం అమ్మాయిల గురించి డిస్కస్ చేసుకుంటాం. మేము కూడా అంటే అమ్మాయిల్లో కూడా అమ్మాయిల గురించి డిస్కషన్ చేసుకుంటారు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఆడదానికి అది అందరికీ తెలిసింది ఆఫ్ కోర్స్. కానీ అబ్బాయిలు వచ్చేసి అమ్మాయిల గురించి ఆ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి ఇట్లా, అమ్మాయి ఎట్లా మాట్లాడుకుంటారు. కానీ అమ్మాయిల గురించి ఏం మాట్లాడుకుంటారు? వావ్, అమ్మాయి వేసుకున్న నెక్లెస్ చూసావా, అమ్మాయి వేసుకున్న ఇయర్ రింగ్స్ చూసావా, చాలా బాగుంది. అసలు ఎక్కడ షాపింగ్ చేసి ఉంటుంది? సేల్ లో కొంటుందా లేకపోతే ఒరిజినల్ కాస్ట్? గౌరి వేసుకున్న గొలుసు చూడు, పొరుగింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు బాగుపడ్డారు. ఎప్పుడు చూసినా పక్కన కాదు, మా జనరల్ డిస్కషన్ ఎట్లా ఉంటుందంటే బాగుంది, కాంప్లిమెంట్స్ ఉంటాయి అమ్మాయిల కోసం కూడా. ఓకే, అమ్మాయిలు అయితే అమ్మాయిల గురించి మాట్లాడుకుని కాంప్లిమెంట్స్ ఇస్తారు. అదే ఆంటీలు అయితే ఆంటీల గురించి మాట్లాడుకొని కుళ్ళుకుంటుంటారు. నీకు ఎట్లా తెలిసి చేతి కుళ్ళుకుంటూ ఉంటారు? ఒక సినిమా చూసినా అట్లా ఎట్లా జడ్జ్ చేస్తావు? మా ఇంట్లో ఉన్న మా మమ్మీని చూసిన ఆడవాళ్ళు ఆంటీలు అయ్యాక మాట్లాడుకునేది ఇవి అందరికీ తెలిసి కాదు. ఏం కాదు, మీరు నాతో ఏకీభవిస్తారా, చైతన్యతో ఏకీభవిస్తారా? చూద్దాం. ఇవాళ మీరు ఎవరికి ఓటేస్తున్నారో తెలియజేయడానికి మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి, మేము దానికి రిప్లైస్ ఇస్తాం. అండ్ చైతు, నువ్వైతే అట్లా అనుకుంటావు అనమాట. కానీ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలో కాల్ చేద్దాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎవరితో ఏకీభవిస్తారో కనుక్కోవాలంటే ఫస్ట్ కాల్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ రోజు మస్త్ టైం పాస్ లో ఏం మాట్లాడుతాం అంటే, గ్రూప్ గా అబ్బాయిలందరూ కలిస్తే ఏం మాట్లాడుకుంటారు, అమ్మాయిలందరూ కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు అనే దాని గురించి ఈ రోజు మాట్లాడుకుంటూ టైం పాస్ చేయబోతున్నాం. ముందుకైతే మనం కాల్ చేయబోతున్నాం ఎవరికి అంటే, హలో
హలో, హాయ్ చిన్న, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. నమస్కారం అండి. హై అండ్ కేతో కాజల్, హౌ ఆర్ యూ? నమస్తే, సూపర్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నానండి. అనంతపూర్ లో ఎక్కడ? అనంతపూర్ లో ఉన్నాం, సప్తగిరి సర్కిల్ దగ్గర ఉంటాం మేము ఎప్పుడు. ఓ, ఓకే. మాకు బాగా తెలుసు. అక్కడ అట్టిపల్లి బండి కూడా ఉంటది కదన్నా సర్కిల్ దగ్గర. అవునవును, నేను వచ్చిన ఒకసారి. బండి కూడా ఉంది కదా అక్కడ. ఇప్పుడు కాదు, అట్టి పనులు ఎప్పుడు తీసుకుంటుంటావు అక్కడ? ఏంటి సేల్ చేస్తూ ఉంటావా? కాదు, అక్కడ నాకు స్మాల్ బిజినెస్ ఉంది, అంటే పార్ట్ టైం బిజినెస్. నేనే అట్టిపల్లి బండి మీద వెళ్తూ అట్టిపల్లే అని అమ్ముతూ ఉంటా. అదే కదా నేను అదే అంటున్నది. ఏమన్నా నువ్వేమన్నా సేల్ చేస్తుంటావా లేదంటే నువ్వేమన్నా కొంటుంటావా అని? నేను సేల్ చేస్తుంటా. వాట్స్ రాంగ్ ఇన్ దట్? సేలింగ్ బిజినెస్ మ్యాన్. అట్టిపల్ల బిజినెస్ ఎంత కాస్ట్లీ అనుకుంటున్నావు? తప్పు కాదు అది ఇంకా బెటర్. ఎగ్జాక్ట్లీ. ఆకలి వేసినప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్ అంటే అరటిపళ్ళే. అవును, నడుస్తూ చక్కగా తీసుకొని హోల్చుకొని తినేయచ్చు. టాపిక్ విషయానికి వస్తే, మన గుంపుగా అబ్బాయిలందరూ ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు, గుంపుగా అమ్మాయిలందరూ ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? గుంపుగా అబ్బాయిలు ఉన్నప్పుడు అయితే అమ్మాయిలు తింటే ఏముందిరా బాబు అమ్మాయి అని అంటారు. అమ్మాయిలు ఉన్నప్పుడు అయితే అబ్బాయి చూసా అంటే వాడు కూడా ఏం చూస్తున్నాడు, వాడి కళ్ళు పోను అది ఇది అని తిట్టుకుంటుంటారు. అవునా కాజల్? అలా ఉంటారు బాబాయ్. వాళ్ళు కూడా కక్కుతున్నారు. అబ్బా వాడు చూడు ఎంత బాగున్నాడో, ఎక్కితే ఆడు పొట్ట చూడు ఎంత బాగుందో అలా చెప్పేసి మాట్లాడుకుంటారు. ఎప్పుడు మాట్లాడుకోవాలి అంటే క్యూట్ బాయ్స్ ఉన్నారు అనుకో, చూసి ఓ మై గాడ్ అబ్బాయి చూడు ఎంత హాట్ ఉన్నాడు, అబ్బాయి చూడు ఎంత అనుకుంటాం. అబ్బాయి గురించి భలే మాట్లాడుకుంటారు అమ్మాయిలు, మనమైనా తక్కువ మాట్లాడుకుంటాం. చేతు నీకెలా తెలుసు? నువ్వు కూడా గ్రూప్ లో ఉంటావా? మా గ్యాంగ్ అంతా అదే గ్రూపే. అమ్మాయిల గ్రూపా? అయ్యో అబ్బాయిల గ్రూప్ అబ్బా. ఓకే, అబ్బాయిలందరూ తెలుసు నాకు కూడా. అమ్మాయిల గురించి మాట్లాడుకుంటాము. ఆ అమ్మాయితో ఎక్కడికి వెళ్ళాము, ఈ అమ్మాయితో ఎక్కడికి వెళ్ళాము, అది వాడికి లవరు, ఇది వీడికి లవర్ అని మాట్లాడుతూ ఉంటాము. నలుగురు అమ్మాయిలు ఒక గ్యాంగ్ అయ్యారంటే ఇంకా అబ్బాయిల గురించి పరమనిత్యంగా మాట్లాడుకుంటారు. ఏమో బాబు, అసలు దానికి నాకు అసలు ఎట్లాంటి సంబంధం లేదు. మేము అసలు అబ్బాయిల గురించి నీచంగా అట్లే ఏం మాట్లాడుకుంటాం. నీచంగా ఏముంటుంది మాట్లాడుకోవడానికి? కొందరున్నారు ఆ అబ్బాయిని చూసాడే ఏమన్నా వీడు ఈ నెలకి లవ్ చేయాలని కొంచెం ప్లానింగ్ గా పట్ట, కానీ వాడిని చూస్తూ ఉంటారు కానీ వాడు చూడనట్లే ఉంటారు. వాడు ఏం చేస్తుంటాడు అన్ని చూస్తూ ఉంటారు. అంటే అది చూడనట్లే ఉంటారు మరి. అవునవును, అది కరెక్టే. అంటే చూస్తాం కానీ చూడనట్టే ఉంటాం, అది కరెక్టే. కానీ నీచంగా మాట్లాడుకోవడం అంటే ఐ డోంట్ అగ్రీ అబ్బా. మేము చాలా క్యూట్ గా మాట్లాడుకుంటాం. అంటే నీచంగా అంటే దాని గురించి కాదు, కొద్దిగా లవ్ చెప్పడానికి నాకు రావట్లేదు. కూడా మాట్లాడుకోము. కవరింగ్ నువ్వు కాళ్ళు కవరించడానికి ప్రయత్నిస్తున్నావు, అసలు అవ్వట్లేదు అక్కడ ఎవరనుకుంటావు? కవరింగ్ కాదు అక్కడ. అర్థమైపోయింది బాబాయ్. కదా బా కాజల్ కవరింగ్ లో పెద్ద క్వీన్. అవును, అదందరికీ తెలిసిందే. చెప్పు, తెలియని చెప్పాలా? కానీ క్వీన్ అనుకుంటున్నావు కానీ అది రాణి పక్కనే ఉంటారు వాళ్ళు. సో కవరింగ్ నాకు రాదు అంతేనా నువ్వు చెప్పదలుచుకున్నది? కవరింగ్ వచ్చు, కవరింగ్ క్వీన్ కాదు కానీ కవరింగ్ చెలికత్తది. అదే అంటే క్వీన్ అంతగా రాదు నాకు కవరింగ్. ఒప్పుకున్నావు, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓవరాల్ గా అమ్మాయిలందరూ కలిసి ఉంటే గనక అబ్బాయిల గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళ అందం గురించి. అబ్బాయిలందరూ కలిసి ఉంటే అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు, అలా ఇలా అని చెప్పేసి కదా. చిన్న భలే మాట్లాడావు చిన్న. సో అబ్బాయి అయితే మొత్తానికి అమ్మాయిల గురించే మాట్లాడుకుంటారని ఇంకో స్టాంప్ వేశాడు మన చిన్న. కానీ అమ్మాయిలు అబ్బాయిల గురించే కాకుండా ఇంకా చాలా అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు, అండ్ ఇంకా చాలా విషయాలు కూడా మాట్లాడుకుంటారు. అవన్నీ స్లోగా అన్వీల్ చేద్దాం తెలియని అబ్బాయిల కోసం. అబ్బాయిలు అయితే ఇవే అని చెప్పేశాడు. నువ్వేమనుకుంటున్నావు? అబ్బాయిలందరూ కలిసి దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అపార్ట్ ఫ్రమ్ గర్ల్స్ గురించి కాకపోతే బాయ్స్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటారు. మొత్తానికి గర్ల్ తో లింక్ అయ్యే టాపిక్స్ మాట్లాడుకుంటారు. ఇంకా మేము చాలా మాట్లాడుకుంటుంటాం తెలుసా. అవునా? ఏం లైక్ హౌ టు పార్టీ, ఎక్కడ సిట్టింగ్ చేద్దాం, ఎక్కడ పార్టీ చేద్దాం, ఎక్కడ అవుటింగ్ వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం, ఇవన్నీ మాట్లాడతాం. లేకపోతే పక్కింటి గర్ల్స్ గురించి మళ్ళీ నో అంకుల్ గురించి మాట్లాడతాం. అంకుల్ ఎందుకో తెలుసా? చెప్తా మరి కాసేపట్లో. మీరు చూస్తూనండి, పక్కింటి అంకుల్ బాగా కనెక్ట్ అయిపోతారు. పక్కింటి అంకుల్ గురించి అబ్బాయిలందరూ కలిసి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి. ఓకే, అంకుల్ గురించి అలా వచ్చిందా? ఐ జస్ట్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్. ఇట్ ప్లస్
చైతన్ దట్స్ కామన్. ఎస్ మీరు చూస్తారు మస్త్ టైం పాస్ చైతన్ కాదు ప్లస్. ఈ రోజు మస్త్ టైం పాస్ లో మనం మాట్లాడుతున్నాము అమ్మాయిలు గుంపులుగా ఉన్నప్పుడు ఎవరి గురించి దేని గురించి మాట్లాడుకుంటారు అని చెప్పేసి. కాదు అంటే అబ్బాయిలు ఉంటే అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు, అమ్మాయిలు వచ్చేసి చాలా విషయాలు మాట్లాడుకుంటారు అని చెప్పేసి. అవి కొన్ని చెప్పాను, చైతు మాత్రం ఓన్లీ అమ్మాయిలు అన్నాడు. మళ్ళీ తర్వాత ఇందాక అంకుల్ ఏదో అన్నాడు. అంకుల్ గురించి ఏం మాట్లాడుకుంటారు చైతు? యాక్చువల్లీ అంకుల్ గురించి మాట్లాడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఆంటీ కదా కాదు అంకుల్ ఎప్పుడు బయటికి వెళ్తాడు, అంకుల్ మళ్ళీ ఎప్పుడు వస్తాడు అని మాట్లాడుకుంటాడు. అంకుల్ బయటికి వెళ్ళడంతో మీకేంటి పని? అంకుల్ బయటికి వెళ్తున్నాడు అనుకో మన ఆంటీ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆంటీ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయొచ్చు, ఆంటీ చేసేటువంటి వంటలు తినొచ్చు, ఆంటీతో కూర్చొని కబుర్లు ఆడొచ్చు, ఆంటీతో ఆటలు కూడా ఆడుకోవచ్చు. ఆంటీ దగ్గరికి వెళ్ళడానికి అంకుల్ తో ఏంటి పని? అంకుల్ ఉన్నా వెళ్ళొచ్చు కదా. అంకుల్ ఉంటే ఆంటీ ఎక్కడ ఫ్రీ ఉంటారు, అంకుల్ ఆంటీ బిజీ ఉంటారు కదా. ఓహో వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉంటారు. ఇక్కడ కూడా మళ్ళీ అమ్మాయి గురించి అమ్మాయిలతో కనెక్ట్ అయిన టాపిక్స్ ఏ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయిలు వచ్చేసి ఏం మాట్లాడుకుంటారు, వీలైతే నగల గురించి బట్టల గురించి, లేకపోతే అబ్బాయిల గురించి మాట్లాడుకుంటారు. ఇంకేం జీవితంలో ఏమున్నాయి అప్పుడు మాట్లాడుకోవడానికి? హలో, అమ్మాయిలకే ఎక్కువ ఉన్నాయి, అబ్బాయిలకి ఏమున్నాయి చెప్పండి కదా. అందుకే మాకు ఏమి లేకే మేము అమ్మాయిల గురించి మాట్లాడుకుంటాం మీరు అనుకుంటారు, కానీ మేము ఇంకా చాలా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైనా అంకుల్ గురించి మాట్లాడుకుంటాం అని చెప్పేసి, తర్వాత అమ్మాయిల గురించి మాట్లాడుకుంటాం అని ఇంకొన్ని పాయింట్స్ గురించి చెప్పబోతున్నాం. అలాగే మన షోలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేయబోతున్నాము, వాళ్ళు ఏం చెప్తారు కూడా తెలుసుకుందాం. ఓకే రైట్, మనం కాల్ చేయబోతున్నాం ఎవరికి అంటే లెట్స్ కాల్ శిరీష. శిరీష నువ్వేనా శ్వాస. హాయ్ శిరీష. హాయ్ కాజల్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను కాజల్. అడుగు మమ్మల్ని కూడా. ఓకే, మీరేలా అన్నారు? చాలా బాగున్నాం మేము కూడా. ఎక్కడి నుంచి? కాజల్ నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. మస్త్ టైం పాస్ అంటేనే నీ నవ్వు, నెక్స్ట్ చైతు మాటలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటి నుంచి కాజల్ నవ్వుతూ ఉండాలి, నేను మాట్లాడుతూ ఉండాలి అంతేనా? అలా అంటేనే మస్త్ టైం పాస్. నేను మాట్లాడద్దా అయితే? నవ్వుతూ ఉండాలా? ఏం లేదు, మాట్లాడాలి, నవ్వాలి. అప్పుడు చెప్పాలి మీరు కాజల్ మస్తు టైం పాస్ అంటే నీ నవ్వు మాటలు, ఇంకా మస్తు టైం పాస్ అంటే చైతు మాటలు అని చెప్పాలి. చైతు మాటలు చైతు పొట్ట అనాలి. అంత వచ్చింది. ఏ మనుషులు నాకు పొట్ట రాదా ఏంటి? మనుషులు నాకు పొట్ట వస్తుంది, నాకు కొంచెం వచ్చింది అంతే. చైతు కాజల్ రెగ్యులర్ గా మీకు వాచ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ శిరీష. అలా చాలా చాలా ఇష్టం మీ షో అంటే. చాలా థ్యాంక్స్ నీకు. ఇంకా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ అంటే మెహబూబా 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 మెహబూబ్ మరే మెహబూబ్ మరే ముझे ఇట్లాంటి సాంగ్స్ అన్ని ఎక్కువ పాడుతూ ఉంటారా మెహబూబ్ నగర్ లో? పాడుతూ ఉంటాం. ఏదో ఒకసారి నువ్వు మెహబూబ్ మీద ఒక పాట పాడు. నువ్వు భలే నవ్వుతున్నావు అబ్బా. అవునా? నాకంటే కూడా మీరే చాలా బాగా నవ్వుతారు. అది చెప్పాలనే ఇలా అన్నాను. ఓకే. ఏం చేస్తూ ఉంటావు శిరీష? నేను హౌస్ వైఫ్. అస్సలు లేదు తెలుసా అట్లా వాయిస్. ఎన్ని డేస్ అయింది మ్యారేజ్ అయ్యి? అట్లా ఉంది వాయిస్. 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఈ 3 years మ్యారేజ్ లో ఏమన్నా ఫలితాలు బయటకు వచ్చాయా? అంటే బేబీ అయ్యి ఫలితం పెళ్ళంటేనే ఒక ఇది కదా. అలాంటివి ఏమి ఉండవు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాం అంతే. అంటే పిల్లలు ఉన్నారా అని అడుగుతున్నా ఇండైరెక్ట్ గా. చిన్న బాబు ఉంది, 10 months పాప. 10 months పాప. సో 2 సంవత్సరాలకే ఫలితం వచ్చింది అనమాట మీకు. రోజు తను కూడా చూస్తూ ఉంటుంది మీ షో. ఏంటి దాని పేరేంటి? పాప పేరేంటి? అహన్య సాయి. అహన్య సాయికి మా ఇద్దరు తరపున అహన్యకే అది. ఓకే, ఇది మాత్రం అహన్యకే. ఓకే 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 ఓకే. మీ ఆయన పేరేంటి శిరీష? వినోద్ కుమార్. ఏం చేస్తుంటారు? తను లెక్చరర్ గా చేస్తారు. ఏ కాలేజ్? 6th కాలేజ్. ఓకే. పెళ్ళై 3 years అయినా మీ హస్బెండ్ పేరు చెప్తుంటే ఆ వాయిస్ లో సిగ్గు తగ్గలేదు అసలు. ఏది ఇంకొకసారి చెప్పండి. అయ్యో వినోద్ కుమార్. అబ్బా ఎంత సిగ్గుపడుతూ చెప్తున్నారు. వినోద్ కుమార్. వినోద్ కుమార్. టాపిక్ లోకి వద్దాం. మస్తు టైం పాస్ లా. ఓకే రైతు. గుంపుగా అమ్మాయిలందరూ ఉంటే దేని గురించి ఏం మాట్లాడుకుంటారు? గుంపుగా అబ్బాయిలందరూ ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు?
ఏం మాట్లాడుకుంటారు? ఆబ్వియస్ గా అబ్బాయిలు అమ్మాయిల గురించి, అమ్మాయిలు అబ్బాయిల గురించి మాట్లాడతారు. అమ్మాయి అబ్బాయిల గురించి ఏం మాట్లాడుకుంటారు చెప్పు? ఏం మాట్లాడతారు? అబ్బాయి బాగున్నాడు, క్యూట్ గా ఉన్నాడు, అంతే కదా. ఇంకా ఏదో డీప్ గా అయిపోతా ఉంటాయి. ఇంకేం మాట్లాడతాం చెప్పు? ఇంకేం మాట్లాడుకుంటారు, అంతే కదా. ఎందుకు వాడికి ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే వాడికి ఇంతమందిని మెయింటైన్ చేస్తాడంట, వాడి గర్ల్ ఫ్రెండ్ కి బాగా గిఫ్ట్లు ఇస్తాడంట. ఇవన్నీ మాట్లాడుకోరా మీరు? చెప్పండి. ఏం మాట్లాడుకోరు, అబ్బాయిని మాట్లాడుకుంటారా? ఆహా, ఓకే. సో అమ్మాయిలు వచ్చేసి అబ్బాయిల గురించి, అబ్బాయిలు వచ్చేసి అమ్మాయిల గురించి, అంతే. ఇంకా అసలు దేని గురించి మాట్లాడుకునే టాపిక్ లేవు అమ్మాయిలకి. వీళ్ళు ఇలా మంచి వాళ్ళని మాట్లాడుకుంటారు, అబ్బాయిలు అలా మాట్లాడుకుంటారు. కాదు, అమ్మాయిలు అబ్బాయిల గురించి మాట్లాడుకుంటూ ఇంకా డిఫరెంట్ టాపిక్స్ కూడా ఉంటాయి అమ్మాయిలకి. అవి అందులో నుంచి ఒక 2 టాపిక్స్ చెప్పు. ఇంకేం మాట్లాడుకుంటారు? నగల గురించి మాట్లాడుకుంటారు, చీరల గురించి మాట్లాడుకుంటారు. నెక్స్ట్ వీక్ ఈ మూవీకి వెళ్దాం, ఈ టైం ఈ మూవీకి వెళ్దాం అని మాట్లాడుకుంటారు. చూసారా, అమ్మాయిలకి ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, కానీ అబ్బాయిలు ఓన్లీ అమ్మాయిల గురించే మాట్లాడుకుంటారు కదా. అందుకే అమ్మాయిలే గ్రేట్ అనమాట. అంటే అన్ని మాట్లాడుకుంటే అమ్మాయిలు గ్రేటా, లేకపోతే మాకు గ్రేట్ కదా? అబ్బాయిలు కూడా చాలా మాట్లాడుకుంటాం తెలుసా శిరీష. అవునా? మేము కూడా సినిమాల గురించి మాట్లాడుకుంటాము, షాపింగ్ గురించి మాట్లాడుకుంటాము, అండ్ ఏ మార్కెట్ కి వెళ్తే బాగుంటుందో మాట్లాడుకుంటాము, ఏ ఫుడ్ స్టాల్స్ పెడతారు కదా, ఎక్కడ బాగుంటుందో ఫుడ్ మాట్లాడుకుంటాము. బోల్డ్ ఉన్నాయి మాకు కూడా మాట్లాడుకోవడానికి. ఎప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు, మీరు భ్రమలో ఉన్నారు శిరీష. సరే చెట్టు, ఇంట్లో ఫుడ్ గురించి తక్కువ మాట్లాడుకుంటారు, బయట ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడతారు కదా మీరు. ఎగ్జాక్ట్లీ బికాస్ మేము బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం అంటే మాకు చాలా ఇష్టం ఫుడ్. అందుకే ఒక్కొక్క ఏరియాకి వెళ్తాం, ఒక్కొక్క ఫుడ్ ట్రై చేస్తాం. అయితే ఇంకొకటి మాట్లాడుకుంటారు, ఏంటి? ఇంట్లో వంట చేసే ఫుడ్ ని ఎప్పుడు ఎస్కేప్ చేద్దామని కూడా మాట్లాడుకుంటారు కదా. మీ ఆయన గురించి మాకెందుకు చెప్తున్నారు ఇవన్నీ? మీ ఆయన గురించి చెప్తున్నట్టున్నారు మాకు. అలాగే లేదు, మా ఆయన ఎప్పుడు ఇంట్లో ఫుడ్ ఇష్టపడతారు. సూపర్. అయితే మీ ఆయన చేయడానికి చూస్తారులే, చెప్తున్నాను అలా. ఓకే ఓకే ఓకే, కానీ సూపర్ అబ్బా. ఓవరాల్ గా స్టార్టింగ్ లో ఒక్కొక్క పాయింట్ చెప్పేసిన తర్వాత మాత్రం కొంచెం ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ టాపిక్స్ అన్ని కూడా కనెక్ట్ అవుతారు అని చెప్పేసి మాట్లాడడం. థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష. ఓకే చెట్టు, ఎవరికైనా చెప్పాలా? అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ మీ షో వాచ్ చేస్తూ ఉంటారు, అందరికి హాయ్ చెప్పండి. శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మా షో చూస్తున్నందుకు. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Bye. It was really very nice talking to you. And శిరీష యాక్చువల్ గా ఒక పాయింట్ చెప్పింది, అమ్మాయిలు చాలా గ్రేట్ అని. కానీ మీరు అన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుంటే గ్రేట్ ఎలా అవుతారు అని అన్నాడు చేతు. లెట్ మీ కరెక్ట్ యూ చేతు. యాక్చువల్ గా అమ్మాయిల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు కదా అబ్బాయిలు, అందుకే అమ్మాయిలు గ్రేట్. నేను ఎప్పుడు అంటాను కదా, అదే దేవుడు సృష్టించిన అమ్మాయిలు ఎవరి కోసం? మా కోసం, మగాళ్ళ కోసం, అబ్బాయిల కోసం. సో ఆబ్వియస్లీ అబ్బాయిలు అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకోవడం వల్లే మీరు గ్రేట్ అయ్యారు. లేకపోతే మిమ్మల్ని ఎవరైనా దేకే వాళ్ళు ఉంటారు అసలు? ఆల్రెడీ అందుకే మీరు గ్రేట్ అయ్యారు. లేకపోతే ఎవరు పట్టించుకుంటారు మిమ్మల్ని? పట్టించుకోకపోయినా పర్వాలేదు, అమ్మాయిల గురించి పట్టించుకుంటారు. మరి ఎందుకు అమ్మాయిల గురించి మాట్లాడుకోవట్లేదు? మీరు గ్రేట్ అయ్యింది బికాస్ మేమందరం మాట్లాడుకోబట్టే మీరు గ్రేట్ అయ్యారని చెప్తున్నాను. శభాష్ బాబాయ్, శభాష్ అని అన్నారు కదా. థ్యాంక్ యూ. అవునా? ఓకే, ఆహా, సరే అండి, సరే. ఏరా నీకు బుద్ధి లేదా? కాజల్ మాట్లాడేది ఆ మాత్రం కూడా అర్థం కావట్లేదా అని ఆంటీ నా చెవిలో చెప్పారు ఇప్పుడే. అవునా ఆంటీ? ఎందుకు చెప్పారంటే అట్లాగా? మీకు అర్థమైంది కదా. ఓకే ఆంటీ చెప్పు, ఏం చెప్పింది ఆంటీ? అర్థమైంది, కాజల్ కే బాగా అర్థం అవుతుంది, చైతుక ఎందుకు అర్థం కావట్లేదు? కొంచెం అర్థమయ్యేలా చెప్పమ్మా. మాట్లాడుకుంటాం, అబ్బాయిలు గుంపులుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటూ ఉంటారు, అమ్మాయిలు గుంపులుగా ఉన్నప్పుడు ఎవరి గురించి ఏం మాట్లాడుకుంటూ ఉంటారు అని. సో అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి కాకుండా అమ్మాయిలు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారంటే అవేంటో ఇవాళ మనం మస్త్ టైం పాస్ తెలుసుకుంటూ ఉన్నాం. మీరు కూడా మా షోలో ఈ టాపిక్ గురించి కనెక్ట్ అయిపోవాలి అనుకుంటే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసేయండి, అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ మా షోలో మాతో మాట్లాడాలి, మాతో కనెక్ట్ అయిపోవాలి అంటే 7732077321 ఈ నెంబర్ కు ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదు అంటే వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి. మేము మీకు కాల్ చేస్తాం, మీతో కూడా
కూడా మస్తు టైం పాస్ చేస్తాం హ్యాపీగా కనెక్ట్ అయిపోయి హ్యాపీగా మాట్లాడేసుకుందాం. అండ్ అమ్మాయిలు గుంపులుగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు అనుకోండి, అది జ్యువెలరీ గురించి కానివ్వండి, అబ్బాయిల గురించి కానివ్వండి, దేని గురించి మాట్లాడుకుంటున్నా కూడా అటువైపు నుంచి ఒక అబ్బాయి అలా వెళ్ళాడు అనుకోండి, అంతే ఇంకా ఆ మాటల స్టైలే మారిపోద్ది. యాక్చువల్లీ నో రే, ఐ ఫర్గాట్ రే, ఐ డోంట్ నో రే, ఐ నో రే, ఇలా స్టైల్ అంతా మారిపోద్ది. లాస్ట్ లో మాత్రం రేలు ఖచ్చితంగా వస్తుంది. అమ్మాయి అయితే అట్లా చేస్తారని చేతు అనుకుంటున్నాడు, కానీ అబ్బాయిలు గుంపులుగా ఉన్నప్పుడు అనుకుంటారండి, అది సత్యం, అది నిజం. సరే ఆపు, అది నిజం సత్యం. నువ్వు తర్వాత నాది అయిపోయిన తర్వాత మాట్లాడాలి, నువ్వు మూసేయి. నాకు పంచిచ్చింది, మరి ఎన్ని పంచిచ్చింది, మళ్ళీ పంచిచ్చేస్తాడని చెప్పేసి టకటక మాట్లాడేస్తుంది. అయితే విను, కానీ అబ్బాయిలందరూ గుంపులుగా మాట్లాడుకుంటాడు, ఒక అమ్మాయి అట్లా వెళ్తే మాట్లాడుకోవడమే మానేస్తాం. అంతే అంతే, మాట్లాడుకోవడం ఆపేసి ఇట్లా మళ్ళీ అమ్మాయి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. నేను చెప్తున్నా కదా, దేవుడు అమ్మాయిని సృష్టించింది ఎవరి కోసం? మగాడి కోసం అని చెప్పేసి చెప్తూ ఉన్నాను కదా, అది అబ్బాయిల కోసం అని చెప్పేసి. దీని గురించి ఒక స్టోరీ ఉంది తెలుసా, చెప్పనా? స్టార్ట్ చేద్దాం చేతు, మరిద్దరం చెప్దాం. ఓకే, నేను దేవుడు ఇప్పుడు. అవునా? ఓ దేవుడా, చెప్పు భక్త, అమ్మాయిని ఎందుకు ఇంత అందంగా సృష్టించావు? నీకోసమే భక్త. నా కోసమా? ఎందుకు? మిమ్మల్ని ప్రేమించడం కోసమే భక్త. సరే, మళ్ళీ వాళ్ళనే మంచి వంట వాళ్ళగా చేస్తావు ఎందుకు? మీరు వాళ్ళని ప్రేమించాలని భక్త. ఓహో, ఓకే. మరి ఆడవాళ్ళంత తెలివి తక్కువగా ఎందుకు పుట్టించావు దేవుడా? పిచ్చి భక్త, మీలాంటి వాళ్ళని ప్రేమించాలని. అంటే పిచ్చి భక్త, ఇంకా అర్థం కాలేదా? ఇందుకే భక్త. నమస్కారం. అదనమాట. సో ఒప్పుకుంటారా, అమ్మాయిలకే అబ్బాయిలకనే ఎక్కువ తెలివి ఉంది. ఎస్ ఉంది, కానీ ఏం లాభం? ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు కదా. అమ్మాయిలు అబ్బాయిలు గుంపులుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు అని మాట్లాడుతూ ఉన్నాం కదా. సో నెక్స్ట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఎవరికి మనం కాల్ చేస్తున్నాము అంటే రామ్. లెట్స్ కాల్ రామ్. రామ్ సక్కనోడన్న సందమామ. రామ్ సక్కనోడమ్మ. నేను అట్లానే పాడతాను. రామ్ సక్కనోడమ్మ సందమామ, రాక రాక ఎందుకు చెయ్యరామా, డింకు చెక్క జియాలో, డింకు చెక్క జియాలో, డింకు చెక్క జియాలో, జియాలో జియాలో. కల్లోకి వచ్చినట్టు మేనమామ, కళ్ళ ముందుకొచ్చినావు ఎదుర్కోవా. డింకు చెక్క డియాలో, డింకు చెక్క డియాలో, డింకు చెక్క డియాలో, డియాలో డియాలో. హాయ్ రామ్. హలో, హాయ్ రామ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ మేడం. యో వెల్కమ్ సార్. ఎక్కడి నుంచి సార్? నెల్లూరు నుంచి మేడం. హే, మొన్ననే మేము నెల్లూరుకి వెళ్ళొచ్చాం. రామ్ ఎలా ఉన్నారు మేడం? చాలా చాలా బాగున్నాం రామ్, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా మేడం. చేతి ఎలా ఉన్నాడు? నేను బాగున్నాను రామ్, థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు రామ్? నేను బాగా డిగ్రీ అయిపోయింది, ఖాళీగా ఉన్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నావు? కాలేజ్ అయితే ఖాళీగా ఉన్నావు? ఖాళీగా ఉన్నా. ఓకే రామ్, చెప్పండి మేడం. ఇవాళ టాపిక్ ఏమో అబ్బాయిలు గుంపుగా ఉన్నప్పుడు దేని గురించి మాట్లాడుకుంటారు అని. ఏం మాట్లాడతారు? అమ్మాయిల గురించి మాట్లాడతారు కదా, అమ్మాయిల గురించి ఎక్కువగా మాట్లాడతారు కదా. అవును మేడం. ఇంకేం ఉండవు కదా. ఏముంటాయి? మూవీ గురించి మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతాము, హీరో హీరోయిన్ గురించి మాట్లాడతాము, ఇంకా ఇంకేం మాట్లాడుకుంటాం అబ్బాయిలందరూ గుంపు ఉన్నప్పుడు? ఏమైనా అఫైర్స్ గురించి మాట్లాడుకుంటారు, లవర్ల గురించి, అఫైర్స్ గురించి. ఎఫైర్స్ గురించి మాట్లాడుకుంటాం, పక్కింటి ఆంటీ అంకుల్ కున్న ఎఫైర్ గురించి, అమ్మల ఫ్రెండ్స్ కున్న ఎఫైర్ గురించి, వాటి గురించి మాట్లాడుకుంటాం. సరే, ఏదో ఏరియాలో అమ్మాయి బాగుంటే అమ్మాయి గురించి మాట్లాడుతుంటారు. అమ్మాయిల గురించి నువ్వు అమ్మాయిలే అంటున్నావు, కానీ చేతి మాత్రం అప్పటి నుంచి ఆంటీ అంకుల్ అంటున్నాడు. ఏంటో ఉంది ఇక్కడ కదా కదా. అంటే ఎవరి లవర్ల గురించి వాళ్ళు చెప్పుకుంటుంటారు. చేతిలో ఆంటీ అంటావా? ఏమో ఆంటీ ఉంటే లవర్ ఆంటీ ఉంటే ఆంటీ గురించి మాట్లాడతారు, అమ్మాయి అంటే అమ్మ గురించి మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ, నువ్వు నాకు ఒక మంచి పాయింట్ వెలిగించావు, నా బుర్రలో డింగ్ మన బల్బ్ వెలిగింది ఇప్పుడు. దేనికి? అదంతా లే, షో చూసినప్పుడు అర్థమైంది నీకు. రోజు నిత్యం చూస్తా. థ్యాంక్ యూ సో మచ్ రామ్. మరి అమ్మాయిలందరూ గుంపుగా ఉన్నప్పుడు దేని గురించి మాట్లాడుకుంటారు అనుకుంటున్నావు? చెంబులు చాట్లు గురించి కాకుండా అమ్మాయిల గురించి, అమ్మాయి గుంపుగా ఉన్నారు, అబ్బాయిల గురించి మాట్లాడుకుంటారు. వారికి లవర్ గురించి మాట్లాడుకో. ఏంటండి? కానీ అంకుల్స్ గురించి మాత్రం మాట్లాడుకో. ఎందుకు మాట్లాడరు? అందరూ మాట్లాడతారు. అంకుల్స్ గురించి మాట్లాడుకో, అబ్బాయిల గురించి మాట్లాడుకుంటాం. అబ్బాయిల గురించి మాట్లాడతారు, అంకుల్ గురించి మాట్లాడతారు. నో ఇంట్రెస్ట్ ఆన్ అంకుల్స్.
హలో. అంటే కాజల్ అంకుల్ గురించి మాట్లాడదంట, బికాస్ కాజల్ కి అంకుల్ నచ్చరంట. సో మిగతా అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళ అంకుల్ గురించి కూడా మాట్లాడుకుంటారు, అంతే కదా? కాజల్ మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడరా? మాట్లాడు. నేను రిప్రజెంట్ చేస్తాను మస్త్ టైం పాస్ తరపున అమ్మాయిలందరినీ రిప్రజెంట్ చేస్తాను. సో నేనేమనుకుంటే అమ్మాయిలందరూ అదే అనుకున్నట్టు. ఏ లేదు, మీరు ఒకరు మాట్లాడుకుంటే ఎవరో మాట్లాడుకుని ఉంటారా? ఖచ్చితంగా మాట్లాడతారు. మాట్లాడుకోరు అంటే అజిత్ లాంటి అంకుల్స్ గురించి. ఓ ఎస్, మాట్లాడుకుంటాం. హీరో అజిత్ లాగా వైట్ హెయిర్ ఉన్నా కానీ కొంతమంది చాలా స్మార్ట్ ఉంటారబ్బా. మొన్ననే ఒక ఏటీఎం దగ్గర చూసాను, వైట్ హెయిర్ వచ్చేసింది. అంటే కానీ చాలా ఫిట్ గా ఉన్నాడు, మొత్తం వైట్ హెయిర్ ఉంది. అజిత్ ని చూసినట్టే అనిపించింది. యా, అప్పుడప్పుడు అంకుల్స్ గురించి కూడా మాట్లాడుకుంటాను, కానీ నేను ఎవరితో మాట్లాడలేదు. నీతోనే చెప్తుంది అన్ని, రామ్ నీకే చెప్తుంది. చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. యా, మీ స్మెల్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్. బాయ్ 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 బాయ్. ఎస్, ఇవాళ వచ్చేసి అబ్బాయిలు అమ్మాయిలు గుంపులుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారని దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. అబ్బాయిల అమ్మాయిల గురించి, అమ్మాయిల జ్యువెలరీ గురించి, అవి ఇవి అని చెప్పి మాట్లాడుకుందాం. కానీ మీరందరూ వెయిట్ చేస్తున్నది కాజల్ ఇంకా చైతు కాంపిటీషన్ గురించి కదా. ఇవాళ ఎవరు టాస్క్ తీసుకోబోతున్నారు, ఎవరు ఏం క్వశ్చన్ అడగబోతున్నారు? ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇస్తాను, కానీ దానికన్నా ముందు క్వశ్చన్ అడిగేస్తాను. చూస్తున్న మీరు కూడా ఆన్సర్ వెతకడానికి ట్రై చేయండి. క్వశ్చన్ ఇస్ వెరీ వెరీ సింపుల్. మిసిసిపి నదిలో ఎక్కువగా ఏముంటుంది? మిసిసిపి నదిలో ఎక్కువగా ఏముంటుంది? సింపుల్. మిసిసిపి నదిలో ఏముంటుంది మీకు తెలుసు కదా ఆన్సర్. ఇమ్మీడియట్ గా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ పోస్ట్ చేసేసేయండి. ఇంకా ఆసప్పుడు ఆన్సర్ నేను కూడా చెప్తాను. అండ్ ఆ తర్వాత టాస్క్ మాట్లాడుకుందాం. కాజల్ కి ఏం టాస్క్ ఇవ్వబోతున్నాడు చైతు, లేదా కాజల్ చైతుకి ఏం టాస్క్ ఇవ్వబోతుంది? నేనే ఇస్తాను చైతు, నేనే ఇస్తా. మస్త్ టైం పాస్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏదో ఒక్కసారి ఓడిపోయానంతే, అప్పుడు నాకు మీసాలు పెట్టాడు. కానీ ఎక్కువ సార్లు నేనే గెలిచాను కాబట్టి ఈసారి కూడా రెండోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. రెండోసారి టాస్క్ చేయడానికి రెడీగా ఉండు. నాకు మంచి రోజులు వచ్చేసాయి, నాకు ఆన్సర్ తెలుసు. బిడ్డకు విడుదల అన్నట్టు మాట్లాడుతున్నాడు. టాస్క్ ఏదో తెలుసా, నాకు స్వెట్టింగ్ ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది. సమ్మర్ లో చాలా హీట్ ఉంటుంది కదా బయట. సో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు షో అంతా కూడా అయ్యేంత వరకు చేతులతో గాలి ఇట్లా ఇట్లా ఊపుతూ ఉండాలి. ఓకే, ఇందాక నువ్వు ఊపుతుంటే అంటే నేను ఎగ్జాంపుల్ చూపించాను ఇట్లాగా. నేను కూడా ఇట్లా ఇట్లా అంటూ ఉంటా. అయితే ఏదో ఒకటి టాస్క్ అయితే చేయాలి. ఓకే, ఇట్లా అంటూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఊపుతూ ఉండాలి. ఇందాక మన కాలర్ చెప్పారు కదా, చెలకత్త అయిపోతాడు అనమాట. ఎందుకు కవరింగ్ చేస్తుంది కాజల్ చెప్తుంటే. కాలర్ ఇందాక చెప్పారు కదా, కవరింగ్ క్లీనింగ్ కాదు, కవరింగ్ చెలికట్ట అని చెప్పేసి అన్నాడు కదా. ఆ టైప్ ఆఫ్ టాస్క్ అన్నాడు. ఇంకే తెలిసింది కాకుండా కొత్తగా ఏమైనా చెప్పు అంటే అట్లా చెప్పాడు. క్రియేటివిటీ కోసం మళ్ళీ కవర్ చేసింది కాజల్. కవరింగ్ అన్న కవరింగ్ అని చెప్పేసి వినడు, వినకుండా కవరింగ్ చేసేది వీడు. కవరింగ్. ఇప్పుడు అంతా ఎందుకు గానీ టాస్క్ ఏంది అంటే, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు పక్కన వాళ్ళకి ఇట్లా ఇట్లా చేత్తో ఇసురాలి. ఓకే, గాలి రావాలి, లేకపోతే ఇట్లా ఇట్లా చేయాలి. ఓకే, అది టాస్క్. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు టాస్క్ తీసుకోబోతున్నారు తెలుసుకుందాం మరి కాసేపట్లో. రైట్ లో అయితే మనం కాల్ చేయబోతున్నాం. ఎవరికి అంటే లెట్స్ కాల్ స్వర్ణ. నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా స్వర్ణ. హాయ్ స్వర్ణ. ఊరికే ప్రాస కోసం అట్లా వాడాను, ఎలాగో పాట చేసుకున్నా అంతే. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నారు, బాగున్నారా? వెల్కమ్, చాలా చాలా బాగున్నాం. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. ఎక్కడి నుంచి? నేను కొత్తపేట అండి, హైదరాబాద్. కొత్తపేట హైదరాబాద్. ఏదో డిఫరెంట్ గా ఉంటుందని ట్రై చేసి చేద్దాం. నువ్వు ఎందుకు అట్లా యాంగ్రీ అయిపోతావు? చూడనుకుంటారు కొత్తపేట హైదరాబాద్ అని చెప్తే కొక్కపేట అంట. కొక్కపేట ఏం చేస్తుంటారు? బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏం చేస్తుంటారు స్వత గారు? మీ పక్కన అమ్మాయి పేరు ఏంటండి? కాజల్. ఇప్పుడే అన్నావు కాజల్ అని, మళ్ళీ ఏంటి సడన్ గా పేరేంటని అడుగుతావు? కాజలా? రియల్ నేమ్ అడిగానండి. మే రహీం సబీనా. సమీరా కాదు, షబీనా. షబీనా కాదండి, షబీనా. ఇప్పుడు నా పేరు నేను బాగా గుర్తు పెట్టేసుకోవాలి.
ఓకే ఓకే. కళ్ళల్లో ఉండేది కాటుక, మస్తు టైం పాస్ లో ఉండేది కాజల్. కాజల్ 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 గుర్తుపెట్టుకో. ఓకే ఓకే ఓకే. ఏం పేరండి చెప్పండి ఒకసారి. సాధన. నీది కాదు నాది. ఏం పేరు నాది? మీరు ఏదో పేరు ఉందండి. అర్థమైపోయింది, కావాలని ఆడుకుంటున్నారని. సబీనా. గుడ్. తన ఒరిజినల్ పేరైనా గుర్తుపెట్టుకుంటారు, కావాలని చేస్తున్నారు. కాజల్ కాజల్. ఓకే కాజల్. ఓకేనా కాజల్. నేను మాట్లాడాను. ఏం చేస్తున్నారు? సర్ణ మీద అలవద్దు కాజల్. నేను అలిగేసాను ఆల్రెడీ. ఇంకా పెట్టాను. నేను ఎప్పుడు మీ పాటే అప్పుడప్పుడు పెట్టేసాను అంతే. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా అడగడాలు బొంగు మూతి పెట్టుకోవడానికి ఏం పని పాట ఉండదు వీళ్ళకి. అట్లా చేస్తున్న అమ్మాయిలు క్యూట్ ఉంటారు కదా. లేదు కాజల్ అలిగితే బాగుంటది, అందుకే చేద్దామని. ఓ అందుకే ఇదంతా చేశారు మీరు. మరి ఓకే. కాజల్ అవడం వల్ల మీకు వచ్చే ఆనందం ఏంటండి? బొంగుమూతి పెడతారు కదా. కాజల్ బొంగు మూతి అంటే ఉంటది. ఓ కాజల్ మూతి క్యూట్ గా ఉంటది. బుంగుమూర్తి బొంగుమూతి క్యూట్ గా ఉంటది, కాజల్ మూతి క్యూట్ గా ఉండదు. అంటే కాజల్ మూతి కాజల్ మూతే బాగోదు, కాజల్ మూత అసలు ఎందుకు అలా ఉంటుంది? మాట్లాడుతున్నా మూత మీద పడేడుస్తావు. ఏం కాదు, మాట్లాడితే ముక్కు అంటాడు మూత అంటాడు, ఎప్పుడు చూడు. నువ్వు నా పొంట మీద ఏడవట్లే. అదే కాజల్ అందంగా ఉన్న వాళ్ళ మీద పడేడుస్తారు కదా అబ్బాయిలు. అవును ట్రూ కదా. సరే పై ఏడవడం అనేది సపరేట్ అండి, ఆ ఏడవడం వేరు. ఏం లేదు చెప్పండి స్వర్ణ గారు, ఏదో అడుగుతుంది కాజల్. చెప్పండి కాజల్. ఓకే, కానీ నువ్వెందుకు ఇట్లా చేస్తావు? అమ్మాయిలు ఒకటే పార్టీ ఉండాలి కదా. నేను అవును నీ పార్టీ కదా. స్వర్ణ గారిగో టాపిక్ లోకి వద్దాము. గుంపు గుంపులుగా అమ్మాయిలు ఉంటాయి కనుక దేని గురించి మాట్లాడుకుంటారు? గుంపు గుంపులుగా అబ్బాయిలు ఉంటే ఏం మాట్లాడుకుంటారు? గుంపులు అమ్మాయిలు ఉంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కోసం మాట్లాడుకుంటారు. అబ్బాయిలు అబ్బాయిలు ఉంటే బాయ్స్ కోసం మాట్లాడుకుంటారు. అంతే. అమ్మాయిల అబ్బాయిల గురించి, అబ్బాయిల అమ్మాయిల గురించి, అంతేనా? అంతే, వాళ్ళకి వేరే సమయం ఉండదు. ఎందుకు మీరు అమ్మాయా అబ్బాయా? అదో పేరు సరిగ్గా అన్నాక అమ్మాయి అబ్బాయి అంటారు. ఓకే అమ్మాయి. అయితే మీరు అబ్బాయిల గురించి మాట్లాడుకుంటారు. అబ్బాయిల గురించి అంటే ఇంకా మాకు అప్పుడప్పుడు కొంచెం మీద అబ్బాయిల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ. అబ్బాయిల మీద బ్యూటీ మీద స్వర్ణ ఏమల్లా అంతే కదా. అంతే అంతే అంతే. నువ్వు అట్లానే మాట్లాడుకుంటూ ఉండు, నీ ఫ్రెండ్స్ ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండు. చేసుకుంటూ ఉండండి, ఎంజాయ్ చేయండి లైఫ్ ని. ఓకే చాలు, బాయ్ బాయ్. ఇట్ వాస్ రియల్లీ వెరీ నైస్ టాకింగ్ టు యు. బాయ్. టాటా. వీడుకోలు స్వర్ణ ఇక సెలవు. బాయ్ బాయ్. వెయిట్ చేస్తున్నారు కదా ఇందాక నుంచి. టాస్క్ బాబాయ్ ఆన్సర్ చెప్పండి అని చెప్పి మిసిసిపి నదిలో ఎక్కువగా ఉండేది ఏంటి అని కాజల్ అడిగింది. ఏంటి అని మీరు అందరూ ఆలోచిస్తున్నారు కదా. కొంతమందికి ఆన్సర్ తెలుసు, ఇంకొంతమంది ఏంటి అని తెలుసుకుందాం అనుకుంటారు కదా. నేనున్నా కదా, నేను చెప్పాను కదా ఈ రోజు ఆన్సర్ చెప్పాలి, కాజల్కి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి. సో ఓడిపోయిన వాళ్ళు వచ్చేసి పక్కన వాళ్ళకి మంచిగా ఇట్లా ఊపాలి. ఓకే కాజల్ గెట్ రెడీ అమ్మా, చేతులు చూపించు ఒకసారి. నువ్వు గెట్ రెడీ అమ్మా, నువ్వు చేతులు చూసుకో ఒకసారి. ఓకే చెప్పరా ఆన్సర్. చెప్పు. మిసిసిపి నదిలో ఎక్కువగా ఉండేది ఐ. మిసిసిపి నదిలో ఎక్కువగా ఉండేది ఐ అనే లెటర్ ఎక్కువగా ఉంటది మిసిసిపిలో. రాంగ్ ఆన్సర్. ఎలాగా మిసిసిపి రాసుకోండి, మిసిసిపి స్పెల్లింగ్. మిసిసిపి నదిలో ఏం ఎక్కువ ఉంటాయంటే ఐ ఎక్కువ ఉంటుంది కదా మిసిసిపి అనే వర్డ్. నదిలో అన్నాను నేను చేతు. అవును మిసిసిపి నదిలో, మిసిసిపి ఇస్ ద మెయిన్ థింగ్ రైట్. మిసిసిపి నదిలో వచ్చేసి ఎక్కువగా ఉండేది ఐ. ఇంగ్లీష్ లో చెప్పలేదు, నేను తెలుగులో అడిగాను. నేను ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కాదు. మీలా కప్పల్ బడి చదవాలి, మేము కాన్వెంట్ లో చదివినాం. మేము కాన్వెంట్ లోనే చదివాను కానీ తెలుగు. అది నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు క్లారిటీ చెప్పాలి. ఇది ఇంగ్లీష్ క్వశ్చన్, ఇది తెలుగు క్వశ్చన్ చెప్తే అప్పుడు చెప్తావు. అయితే తెలుగు అయితే మిసిసిపిలో ఉండేది సి ఎక్కువగా ఉండేది. సి ఎలా ఉంటుంది? మిసిసిపి రాసుకో, సి లో ఎక్కువ ఉంటుంది దాంట్లో. కాదైతే ఇంగ్లీష్ లోనే చేతు. అయితే ఐ కాదు ఎస్. ఎలా లెక్క పెట్టుకో. ఎస్ తక్కువ ఉంటాయి, ఎస్ 3 ఉంటాయి, ఐలు వచ్చేసి 4 ఉంటాయి. మిసిసిపి. మిసిసిపి ఓకే. మిసిసిపిలో ఎస్ 2 ఎస్ఎస్ ఉంటాయి. ఒకసారి 2 ఎస్ఎస్. మిసిసిపి సరే ఊపుతున్నాను. ఓకే కాలు గెలిచింది. ఓకే అయిపోయింది. కాలుతో గెలవడం వేస్ట్. ఎంత కవరింగ్ చేస్తుంటే మొత్తం ఐలు ఎక్కువ ఉంటాయని లాజికల్ గా చెప్పినా కూడా దాన్ని తీసుకెళ్లిపోయింది ఎస్ఎస్ఎస్ అంటది. ముందు గెలవడం కోసం తెలుగు అంది, తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ అంది. గెలిచింది అనమాట.
ఊపుతూనే ఉండాలి షో అంతా అరే హలో అమ్మా. సో షో క్యాన్సిల్. ఓ పని చేద్దాం, ఈ క్వశ్చన్ క్యాన్సిల్ చేసినాను. సరే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను అయితే. వద్దు నేను ఊపినాను నీకు, నువ్వు కూడా నాకు ఊపేసి ఈ ఎందుకు ఏం చెల్లు నువ్వే నేను ఊపమన్నాను ఏంటి, నువ్వే ఊపావు నేను ఊపను. నీతో అసలు వెయ్యాలనిపిస్తుంది కానీ ఆడవాళ్ళని కొట్టకూడదని చెప్పి మొన్న ఎర్రగా అయిపోయింది అప్పుడు కొట్టినప్పుడు చెప్పారా థ్యాంక్స్ ఆంటీ, లేకపోతే చంపేశారు అని. అవునా ఆంటీ గురించి నాకు తెలుసు. ఆంటీ ఎవరన్నా రండి, ఒక ఈ రూల్ కూడా పెట్టండి, మగాళ్ళని కొట్టకూడదని చెప్పేసి రూల్ పెట్టండి. నాశనం చేస్తున్నారు బతుకులు ఇక్కడ, గోర్లు పెంచుకొని గోర్లతో మస్తు టైం పాస్ లో మనం మాట్లాడుతుంది ఏంటి, అమ్మాయిలు గుంపులుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటూ ఉంటారు, అబ్బాయిలు గుంపులుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు, దేని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అని. అందరూ అమ్మాయిలు అబ్బాయిలు, అమ్మాయిలు అయితే అబ్బాయిలు, అబ్బాయిలు అయితే అమ్మాయిలు అంటున్నారు. సో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే నేను ఇందాక చెప్పాను చేదు, రీసెంట్ గానే ఒక అంకుల్ ని చూసి కూడా వావ్ ఓ మై గాడ్ ఇంత గ్రే హెయిర్ ఉన్నా ఇంత ఓల్డ్ ఉన్నా వాట్ ఈస్ దిస్ చామ్ అని అనుకున్నాను అనమాట చూసినప్పుడు. నా పక్కనే ఒక ఫ్రెండ్ ఉంటే ఏ చూడు ఆయన ఎంత బాగున్నారు చూడు అంటే నా వంక ఇట్లా చూసి అనుమానాస్పదంగా చూసారంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఒక అంకుల్ చూసి బాగున్నాడు అని చూపిస్తుంది. ఎలా బ్రతకాలండి సమాజంలో, ముసలి వాళ్ళు కూడా ఉండట్లేదండి ఆడవాళ్ళు, ఎలా బ్రతకాలంటారు చైతుని. ఓకే జోక్స్ అబౌట్ రైట్ అయితే రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు చాలా మంది. ఆనంలో నుంచి మనం ఇప్పుడు బానుకి కాల్ చేయబోతున్నాం. కాజల్ బెట్టింగ్ ఇక్కడ బాను అమ్మాయి అని చెప్పేసి నేను అంటున్నాను. నేను అమ్మాయి అంటాను నేను చెప్తాను సిరితో బెడ్డిగా బాను బాను అమ్మాయి చైతు అబ్బాయి అంటున్నాడు. అమ్మాయి హాయ్ బాను. హాయ్ హాయ్ బాను, చాలా వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చాలా అసలు కలిసిందని అసలు అనుకోవట్లేదు తెలుసా. కలిసింది అనుకోవట్లేదా కలిసిందని గారు. హాయ్ కలిసిన తర్వాత కూడా అనుకోవట్లేదా కలిసిందని. ఇప్పుడు అనుకుంటున్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు బాను గారు? తిరుపతి నుంచి అండి. తిరుపతి నుంచి. తిరుపతి తిరుమల వెంకటేశ. సూపర్. పోనీ చేతికి ఒక పేరు పెడదామా? పోనీ పెట్టేద్దాం, నామకరణం చేసేద్దాం. చెప్పండి ఏం పేరు పెడదాం? చేసేద్దామా? చూడడానికి లడ్డు బాబులా ఉన్నాడు కాబట్టి లడ్డు అని పెడదామా? తిరుమల లడ్డు. లడ్డు బాబు అని పెడదామా? లడ్డు బాబు అని పెడదాం. వద్దు పాప టాపిక్ విషయానికి వస్తే బాను గారు, అమ్మాయిలు గుంపుగా ఉన్నప్పుడు ఎక్కువ ఏం మాట్లాడుకుంటారు, అబ్బాయిలు గుంపుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడతారు? అమ్మాయిల గురించి చెప్పారా అబ్బాయిల గురించి చెప్పారా? ఇద్దరి గురించి చెప్పండి. ఇద్దరి గురించి చెప్పారా? అమ్మాయిలు అయితే అబ్బాయిల గురించి మాట్లాడతారు. ఏముంది అబ్బాయిలంటే అమ్మాయిల గురించి మాట్లాడతారు. ఓకే అయితే నాకు ఇప్పుడు చాలా కుతూహలంగా ఉంది, అమ్మాయిలు అబ్బాయిల గురించి ఏం మాట్లాడుకుంటూ ఉంటారు? రీసెంట్ గా మీరు ఏ అబ్బాయి గురించి ఏం మాట్లాడారు? నేను చేతి గురించి మాట్లాడుతుంటా. చేతి ఎలా ఉంటాడు? బొద్దుగా ఉన్నాడు. అక్కడికే వస్తున్నా నేను ఎలాగోండి మళ్ళీ ఇలా ట్రావెల్ చేసి మరి కవర్ చేసి మళ్ళీ టాపిక్ అక్కడ కూడా తీసుకోవాలా. అయితే బొద్దుగా ఉంటాడు చేసి టాపిక్ మాట్లాడాడు అంటే చేతు అబ్బాయి కదా, చేతు అబ్బాయిగా అబ్బాయి గురించి. చైతు అబ్బాయి కాదండి, చైతు మగాడు కాదు. ఏంటి ఇప్పుడు అలా చెప్పకండి చేతు. పర్లేదు ఎక్కడ మీరు ఇందాక ఆల్రెడీ తీస్తారు మొత్తం. ఏం తెలియదు అంటే ఎంత చెప్తే అంత ప్రేమ ఉన్నట్టు అనమాట. స్వర్ణ నా పేరు తెలియనట్టు నటించలా, ఎంత ప్రేమ ఉంటే అట్లా చేస్తారు అట్లానే. చాలా టేక్ కేర్ అండి. బాయ్ 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 బాను గారు. యాక్చువల్ గా ఒక సినిమాలో మన మహేష్ బాబు కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను అంటాడు కదా, అట్లా కన్ఫ్యూజన్ లో ఎక్కువ మాట్లాడబోయే ఎక్కువగా మమ్మల్ని తిట్టేస్తానన్నమాట. కానీ బాగుంది, చాలా సరదాగా మాట్లాడారు. ఇందాక చెప్పారు కదా అదే మన అనుకుంటేనే అంత ప్రేమ ఉంటే ఇలా మాట్లాడతాం అని చెప్పేసి, అంత ప్రేమాభిమానాలు మాకు చూపిస్తున్నందుకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ అభిమానం. ఇవాళ అమ్మాయిలు గుంపులుగా ఉంటే అబ్బాయిలు గుంపులుగా ఉంటే దేని గురించి ఎవరి గురించి మాట్లాడుకుంటారు అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటాం. కానీ ఇట్స్ టైం ఫర్ అ ప్రాంక్ కాల్. సీన్ వచ్చేసి డాక్టర్ ప్రొఫెషన్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ప్రియా అంట. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు, జస్ట్ వాళ్ళను ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. సో మనం ఇప్పుడు కాల్ చేద్దాం, సరదాగా ఊరికే మాట్లాడదాం. ఎలా ప్రాంక్ అవుతారో మాకు కూడా తెలియదు, జస్ట్ ట్రై చేద్దాం. ఓకే కాజల్, ఒక క్యారెక్టర్ లోకి వెళ్ళిపో. పరకాయ ప్రవేశం చేసేసాం కాబట్టి ఇప్పుడు కాల్ కూడా చేసేద్దాం.
సీను 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 డాక్టర్ సీను. సీను. హలో హలో ఎవరు? సీను. హలో ఎవరండి? డాక్టర్ సీను అండి మాట్లాడేది. అవునండి. డాక్టర్ గారు యాక్చువల్గా నాకు చాలా హెడేక్ గా ఉందండి. ఏం చేయమంటారు? ఎవరు మీరెవరండి? నాకు మీ ఫ్రెండ్ మీ నంబర్ ఇచ్చారండి. ఓకే ఎవరండి? నిజం చెప్పేస్తానండి, నేను యాక్చువల్గా ఒక వంకతో కాల్ చేశాను. మీతో అబద్ధం చెప్పలేకపోతున్నాను. యాక్చువల్గా ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదండి. బట్ మీరేం అనుకోవద్దు. అండ్ దీన్ని ఒకవేళ ఇఫ్ యు నాట్ సీరియస్ మీరు లైట్ తీసుకోండి, సరేనా? బట్ ఐ డోంట్ నో హౌ టు స్టార్ట్, వేర్ టు స్టార్ట్, ఎట్లా. బట్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ బికాస్ చాలా రోజుల నుంచి ఐఎమ్ వెయిటింగ్ టు, అంటే ఇది చెప్పాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఐ థింక్ యు బిలాంగ్స్ టు హైదరాబాద్. యువర్ నేమ్ ఇస్ Radhika, no? Oh my God, how do you know? Yeah, I know. I recognize your voice. Oh my God. Yeah. మరి ఏం చెప్పాలనుకుంటున్నాను? యా ఫైన్ ఫైన్. ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? No, I don't know. బట్ ఐ డోంట్ నో వాట్, ఐ మీన్ నాకు ఫస్ట్ తెలియాలి వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఫీల్ అబౌట్ మీ. నా గురించి మీ I'm ఒపీనియన్. driving the car, okay? ఓకే, Yeah. సో ఎవరైనా ఉన్నారా పక్కన? No, nobody was there. ఓకే, మరి ఒకసారి పక్కన ఆపి మాట్లాడొచ్చు కదా? Yeah, you can talk now. ఓకే, బట్ డ్రైవ్ చేస్తూ మాట్లాడడం అంత సేఫ్ కాదు కదా? It's okay. హ్యాండ్స్ ఫ్రీ Car ఉందా? is having that mode. We can drive and talk. హ్యాండ్స్ ఫ్రీ ఉందా? బ్లూటూత్ ఉందా? Yeah. ఓకే, అయితే కూల్. Yeah. ఓకే ఓకే. Yeah. అయితే సో నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి ప్లీజ్. ఎందుకు? ఐ రియలీ వాంట్ టు నో వాట్ యు ఫీల్ అబౌట్ మీ. ఇది తెలిస్తే ఐ కెన్ టెల్ యూ వాట్ ఐ ఫీల్ అబౌట్ యూ. No, in which way you are asking about those things? వాట్ ఎవర్ వే, ఏ రకంగా అయినా. వాట్ డూ యూ ఫీల్? డూ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఫర్ మీ ఆర్ నాట్ అని ఐ వాంట్ టు నో. You want to know? Yes. Okay, no, I don't have talked all these things with you. Yeah, why? Yeah, I will call you later, okay? బట్ నేను యాక్చువల్గా కాల్ చేసింది ఇది చెప్పడానికే. ఏం చెప్తానండి? It should not be late కదా, it should not be too late for me to express my feelings towards you. So why late? In which way you are going to feel late? I got to know about Priya. నాకు ప్రియా గురించి తెలిసింది. సో నేను ఇంకా లేట్ చేయకూడదు అని కాల్ చేశాను. ఎందుకు లేట్ చేయకూడదని, దేని మీద లేట్ చేయకూడదని కాల్ చేశాను. సరే, ప్రియాకి మీకు మధ్య ఏంటి రిలేషన్ చెప్పండి, అది చెప్తే నా ఐ టెల్ యూ. I don't know anyone. My name is Priya. Oh my God. Wow. Yeah. This is a kind of big relief for me. Whew. Yes. Okay. I don't know who is Priya and all. You don't know who is Priya? Yeah, I don't know. Oh, cool. నాకు యాక్చువల్ గా ఎవరు నాకు కామన్ ఫ్రెండ్, తెలిసిన ఫ్రెండ్ చెప్పారు. I cannot say her name. ఆ అమ్మాయి చెప్పింది అనమాట నాకు దట్ ప్రియా అండ్ యూ ఆర్ ఇన్ రిలేషన్షిప్, మీరిద్దరు ఒక రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పారు. సో నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది. ఓ మై గాడ్, ఐ హావ్ టు టెల్ యూ దిస్ అని ఇంకా కాల్ చేశాను. సో ఇట్స్ ఓకే, నౌ ఇట్ డజంట్ మ్యాటర్. అమ్మయ్య, థ్యాంక్ యూ సో మచ్. I don't know why you call like this. Because I started liking you. You started liking me? Yes, and I have feelings for you. Okay, I will call you later, okay? I have little work now. You said you're driving. Meeku maatlade time undanaru? No, just I came to hospital. I have little work, then I will call you back, okay? డాక్టర్ గారు
హలో డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు ఎవరండి మీరు? సిను గారు, మేము ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ అనే షో నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ ఫ్రెండ్ భాను గారు మీకు కాల్ చేసి మిమ్మల్ని బక్రా చేయమన్నారు. ఓకే భాను. భాను. ఓకే ఐ నో ఊరికే సరదాగా ఆడుకోమన్నారు, అందుకే ఇట్లా కాల్ చేసి ఆడుకున్నాం. మేము రాధిక కాదు, రాధిక తమ్ముడు కాదు, చైతు కాజల్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే, మీరేమో చెప్పాలనుకుంటున్నారా భానుకి? జస్ట్ హాయ్. హాయ్. జస్ట్ హాయ్. ఓకే, చూసారా? ఇప్పుడు చెప్పండి, ప్రియా ఎవరు సార్? ఐ డోంట్ నో హూ ఇస్ ద ప్రియా. అయ్యా, మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి మరి? నా గర్ల్ ఫ్రెండ్. యూ సింగిల్ సార్? హలో, మీరు సింగిలా? అవునండి. పెళ్లి చేసుకోబోతున్నారా? పెళ్లి సంబంధం ఏమైనా కుదిరిందా? అట్లాంటిది ఏం లేదా? సారీ, ఐ హావ్ లిటిల్ వర్క్. ఓకే ఓకే ఓకే, యూ డోంట్ డిస్కస్ అబౌట్ దిస్ అని అర్థమైపోయింది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఓపిక్ గా మాట్లాడారు. నేను వాగిన సోదంతా విన్నారు. ఓకే చలో బాయ్ బాయ్ సినో. బాయ్ బాయ్ బాయ్. ఓ మై గాడ్, కొన్ని సార్లు బక్రా చేసినప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది చైతు. నాకు సీరియస్ గా ఈసారి ఎంత టెన్షన్ వచ్చేసింది పాపం, ఆయన అంత సీరియస్ గా మాట్లాడుతుంటే. కానీ చాలా బాగా మాట్లాడావు, బాగా కవర్ చేసినావు. భాను గారు ఫుల్ ఖుషి కదా, ఊరికే అట్లా ఆడిచ్చినాము. అండ్ పర్సనల్ విషయాల్లో మేము బయట తీసుకోకూడదు, బట్ ఆయన ఏదో అలా మాట్లాడగలిగారు కాబట్టి మాట్లాడారు. అట్లా మనం బక్రా చేస్తాం. మీ వాళ్ళు కూడా ఇలాగే ప్రాంక్ చేయించాలి అనుకుంటే ఇంకా వ్యవస్థంగా క్యారెక్టర్ లోకి లీనమైపోయి మరి మేము ప్రాంక్ చేస్తాము. సో 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి, డీటెయిల్స్ అన్ని పంపించండి. మేము వాళ్ళు ఆడుకుంటాం, బేవత్సంగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎస్ అండి, వాళ్ళ మస్తు టైం పాస్ టైం కూడా అయిపోయింది కాబట్టి కాదు ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పాలి. సో ఇవాల్టి మస్తు టైం పాస్ లో తేలింది ఏంటయ్యా అంటే, అమ్మాయిలు అబ్బాయిల గురించి, అబ్బాయిలు అమ్మాయిల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ అందరూ గుంపులుగా కలిసినప్పుడు. ఎస్, మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి, కానీ వాళ్ళని హర్ట్ చేయకుండా మాట్లాడుకున్నంత వరకు ఎవ్వరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఫన్ వేలో మాట్లాడుకుంటే ఎలాంటి తప్పు లేదు. మాట్లాడుకోండి, బాగా మాట్లాడుకోండి. మీరు హ్యాపీ ఉండండి, మీతో ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాలని చెప్పేస్తూ కాజల్ ఇంకా చైతు ఇవాళ మస్త్ టైం పాస్ కి బాయ్ బాయ్ చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ as always say love yourself, love everyone, and as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all, bye. Ta-ta. విడుకోలు.